రాజమండ్రి సెంటర్లో తమ్ముళ్ల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణల మధ్య ఆధిపత్య పోరాటం మళ్లీ మొదలైంది. ఇసుక ర్యాంపులు, పుష్కర పనుల్లో అక్రమాలను ప్రస్తావిస్తూ బుచ్చయ్యపై విరుచుకుపడుతున్నారు గన్ని కృష్ణ. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నేతల మధ్య మళ్లీ ఏం జరిగింది? తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రాజమండ్రిలో పార్టీని అన్ని తానే నడిపిస్తున్నారు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అంత సీనియారిటీ ఉన్న నేతలు గోరంట్ల దరిదాపుల్లో ఎవరూ లేరు. అయినా ఇక్కడ మరో గ్రూప్ ఉంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ రాజమండ్రి నగరంలో ఓ గ్రూప్ కి లీడర్ గా చెలామణి అవుతున్నారు. రాజమండ్రి టీడీపీ టికెట్ కోసం చాలాసార్లు ప్రయత్నించి విఫలమైన గన్ని కృష్ణ బుచ్చయ్యతో ఎప్పటినుంచో విభేదిస్తున్నారు. ఆ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోషల్ మీడియాలో సినిమా డైలాగులతో విమర్శలు చేసుకునే వరకు వెళ్ళింది. 30 years ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ఫ్లూటు జింకల ముందు ఊదు, సింహం ముందు కాదంటూ బుచ్చయ్యను ఉద్దేశించి కామెంట్స్ చేశారు గన్ని కృష్ణ. లో టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటున్నారు బుచ్చయ్య. కానీ గత ఎన్నికల్లో ఆ సీటును దక్కించుకోవాలనుకుని గన్ని కృష్ణ విశ్వ ప్రయత్నమే చేశారు. కానీ రాజమండ్రి స్థానం ఎవరికీ దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ దక్కించుకుని గెలిచారు. రూరల్ ఎమ్మెల్యేగా ఉంటున్న గోరంట్ల సిటీలో సీనియర్ నేతగా పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. రాజమండ్రి నగర పార్టీపై పట్టు కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న గన్ని కృష్ణకు ఇది నచ్చట్లేదు. రూరల్ ఎమ్మెల్యే సిటీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై గన్ని కృష్ణ రగిలిపోతున్నారట. దీంతో 10 నెలలుగా ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది రాజమండ్రి టీడీపీ రాజకీయం. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్న గోరంట్లను గన్ని కృష్ణ టార్గెట్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమండ్రిలో పుష్కర పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఇక మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నేతలే ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు అన్నది బహిరంగ సత్యం. ఈ అక్రమాలను ప్రస్తావిస్తున్న గన్ని కృష్ణ గోరంట్లపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానాన్ని తమ పార్టీ నేతలే భ్రష్టు పట్టిస్తున్నారంటూ కృష్ణ విమర్శలు చేస్తున్నారు. ఇసుక అక్రమాల వెనక ఎవరున్నారో మే మొదటి వారంలో ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించడం పార్టీలో కలకలం రేపుతోందట. గన్ని వ్యాఖ్యలు గోరంట్ల అనుచరుల్లో అలజడి రేపుతున్నాయంటున్నారు. తన అనుచరుల దగ్గర గోరంట్ల చేసిన వ్యాఖ్యలు చెవిన పట్టంతో ఫేస్బుక్ లో గన్ని కృష్ణ కౌంటర్ ఇచ్చారని తమ్ముళ్లు అనుకుంటున్నారు. గోదావరి పుష్కరాల పనుల్లో గోరంట్ల సర్వం తానే అన్నట్లు వ్యవహరించడాన్ని గన్ని కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరంలో గోరంట్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని అనుకుంటున్నారట. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజును వేరువేరుగా నిర్వహించే స్థాయికి ఇద్దరు నేతల మధ్య విభేదాలు వెళ్లడం తమ్ముళ్లను కలవరపరుస్తోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు త్వరలో లావాలా బద్దలవడం గ్యారంటీ అంటున్నారు. గన్ని కృష్ణ హెచ్చరించినట్లు మే మొదటి వారంలో ఏం జరగనుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముందే మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి పర్యటనకు రానున్నారు. మరి నేతల ఆధిపత్య పోరును అధినేత ఎలా డీల్ చేస్తారో చూడాలి.